గురుగారు మీరు వామాచార పూజలు చేస్తూ ఉంటారు కదా! హ్మ్. ఈ దశమహావిద్యా దేవతలకి సాత్విక ఆరాధన కూడా చేస్తున్నారు ఈ మధ్య. ఇది సత్ఫలితాలు జరగదు. ఇస్తుందట. జరగదు. అది తప్పు. దశమహావిద్యలకి సాత్వికాచారం చేస్తే వాళ్ళకి ఏదో దిగిచ్చి దంతుంది. ఓకే. నో వే. సాత్వికాచార పూజలు దశమహావిద్య దేవతలకి చెయ్యరు, చెయ్యకూడదు. సింహానికి గడ్డి పెడతారా? హ్మ్. సింహానికి గడ్డి పెడతారా? తినదు గదా! అవును. మళ్ళీ తీవ్ర దేవతలు ఎట్లా చేస్తారు మీరు సాత్వికంగా? ఓకే. వడపప్పు, పాయసం, పెరుగన్నం పెట్టి ఎట్లా చేస్తారు? అది తప్పు. అసలు ఇంకోటి తెలుసా అండి? దశమహావిద్య దేవతలు కొలుస్తావు అన్నప్పుడు రూఫ్ ఉండకూడదు పైన. సిమెంట్ రూఫ్ ఉండకూడదు. ఓకే. ప్రకృతి శక్తులు వాళ్ళు. ప్రకృతిలో నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే. ఆ శక్తుల్ని నువ్వు సిమెంట్ సీలింగ్ పెడతా, పీఓపీలో కూర్చోబెడతా అంటే వాళ్ళు తర్వాత నిన్ను కూర్చోబెడతారు. ఎప్పుడు వాళ్ళకు ప్రకృతి ఆరాధన తత్వంలోనే ఉండాలి. అంటే కొండల్లో ఉండాలి. జలపాతాల పక్కన ఉండాలి. ఓకే. అడవిలో ఉండాలి. ఇలాంటి చోటనే వాళ్ళు స్థితమవ్వాలి. ఓకే. నేను పీఠం పెడతాను, సిమెంట్‌తో గోపురం కట్టించి పెడతానంటే ఏంది వర్కౌట్ అవ్వదు. ఓకే. ప్రకృతి శక్తులండి వాళ్ళు. ఆ ప్రకృతి శక్తులకి మనం ఎక్కడ పెట్టాలా? ప్రకృతిలోనే పెట్టాలా? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా యాగశాల ఉంది. నీలాచల్ యాగశాల ఉంది. ఓపెన్‌గా ప్రకృతిలోనే ఉంటుంది. సీలింగ్ కూడా ఉండదు మాకి. కట్టెలతోటి వెదురు బొంగులేయిచ్చాము. ఓకే. అట్లాంటి చోటనే మీరన్నారు కదా 100% సక్సెస్, 100% సక్సెస్. ఎట్లా ఆరాధన విధానం అనేది మనం తెలుసుకోవాల. ఎవ్వరికి దశమహావిద్య ఆరాధన విధానం ఎవ్వరికీ తెలీదిక్కడ. ఊరికే ఏదో గుడ్డెది చేను మేసిందంట. హ్మ్. అట్లా చేస్తున్నారంతే. దశమహావిద్య గురూజీ అనేది వాడెవడో సెమినార్ పెడతాడు 5,000కి అమ్ముకుంటాడు మంత్రాన్ని. అది ఎంత ఎఫెక్టివ్? మొన్న మధ్య గురూజీ సచ్చేపాయ. హ్మ్. దశమహావిద్యలనేది హ్యాండిల్ విత్ కేర్, వెరీ ఫ్రాజైల్. హ్మ్. ఒక కరెంటు దాంతోనే ఆడుకున్నట్టు అనమాట. ఓకే. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. దశమహావిద్య రూల్స్ అసలు ఎవ్వరికీ తెలీదండి. ఊరికే ఏదో వడపప్పు, పాయసం, పెరుగన్నం పెడితే మీకు రాదమ్మా. ఫలితం రాదు, ఏది రాదు. వాళ్ళకెట్ట చేయలేదు? చిన్నమస్తా దేవత, క్షుద్బాధ పీడిత దేవత తను. ఓకే. ఆకలి, భయంకరమైన ఆకలి చిన్నమస్తాకి. ఓకే. నువ్వు ఎక్కువ చేయలేదనుకో మింగేస్తుంది. ఓకే. హ్యాండిల్ విత్ కేర్ చిన్నమస్తా. భద్రకాళి, తార, యూనివర్సల్ ఆ శక్తిని రంగరించి మాతృదేవత తారాదేవత. ఓకే. అందుకని ఎవరికైనా పిల్లలు కాలేదంటే తారాదేవిని కొలవండి అంటారు. ఓకే. సో ఇలా ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకంగా ఉంటుంది. భువనేశ్వరి దేవత ఓకే. ఎంతటి అద్భుతమైన దేవత భువనేశ్వరి. నీకు ఆమె ఈయనదంటుండే సకల భోగాలు ఇస్తుంది. ఓకే. ధూమావతి, సతీదేవి కాలిపోతుంది కదండి అవును. యోగాగ్నిలో. హ్మ్. ఆ కాలిపోయిన ధూమంలో నుంచి పుట్టిందే ధూమావతి. ఓకే. అందుకే ధూమ్ ధూమ్ ధూమావతి అంటారా. ఆ ధూమ్రవాహిని ఆమె. ఓకే. ఇలా ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియల్ కాన్సెప్ట్స్ ఆఫ్ దశమహావిద్య. ఓకే. ఊరికే వడపప్పు పాయసం పెడతాము, మంగళ గౌరీని ఇట్లాంటివి చేస్తామంటే అవన్నీ నడవదండి. వాళ్ళకి ఏమేమి చేయాలో సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అవన్నీ పాటిస్తేనే మీకు వర్కౌట్ అయ్యిద్ది. లేదంటే దయచేసి దశమహావిద్యల జోలికి రావద్దండి. ఓకే.